Hello everyone. I'm Dr. Bhargavi Dulipudi, pediatric cardiologist at Rainbow Children's Heart Institute. So today we'll discuss what is pediatric cardiology. So pediatric cardiology ante chinna pillala gunde samasyala gurinchi adi pregnancy nunchi start avutundi ante fetal echocardiography. సో ఇది ప్రెగ్నెన్సీ అప్పుడు మనము చిన్నపిల్లల హార్ట్ డిఫెక్ట్స్ ఏంటి అన్నది కనుక్కుంటాము అండ్ దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దానికి పుట్టగానే మనం సర్జరీ చేయాలా లేదా లేకపోతే కొన్ని రోజుల తర్వాత చేయాలనేది డెసిషన్ తీసుకుంటాము. సో ఇది నార్మల్గా 18 నుంచి 22 వారాల మధ్యలో మనం ఫీటల్ ఎకో అనే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి దెన్ గుండె జబ్బుల్ని కనుక్కోవచ్చు. సో దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే వన్స్ వీ డయాగ్నోస్ ఈ ప్రాబ్లం ఉంది, ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే రక్తనాళాలు రివర్స్లో ఉండడం, అది ముందుగానే తెలిస్తే మనము టీమ్ అప్రోచ్లో ఎప్పుడు డెలివరీ చేయాలి, బేబీని డెలివరీ చేయగానే సర్జరీ చేయాలా లేదా అన్న డెసిషన్కి తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఫీటల్ టైంలోనే మనము ప్రొసీజర్స్ చేయొచ్చు. రక్తనాళాలు మూసుకునిపోయి ఉంటే అయోర్టిక్ వాల్వ్, పల్మరీ వాల్వ్, వీటిని మనం ఫీటల్లోనే బేబీ కడుపులో ఉన్నప్పుడే మనము బెలూన్ తోటి ఓపెన్ చేసి ప్రొసీజర్స్ చేస్తాం. పుట్టిన తర్వాత వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే సమ్టైమ్స్ హార్ట్ రేట్ ఎక్కువ అయిపోతుంది. నార్మల్గా అందరికీ పిల్లల్లో మెయిన్గా 120 to 140 హార్ట్ బీట్ ఉండాలి. అలా కాకుండా 180, 200 అలా హార్ట్ బీట్ అయినప్పుడు దాన్ని టాకీకార్డియా అంటారు. దీనివల్ల ఏంటంటే హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవడం వల్ల హార్ట్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో దీనికి కూడా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి, వీటిని అరిథ్మియాస్ అంటారు. సో పీడియాట్రిక్ కార్డియాలజీ అంటే ఓన్లీ గుండె స్ట్రక్చరల్ ప్రాబ్లమ్సే కాదు, హార్ట్ రేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జెనెటిక్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ వల్ల వచ్చే హార్ట్ ఫంక్షన్స్ తగ్గటము, దాన్ని కార్డియోమయోపతి అంటాము. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, ఇవి అన్నీ కూడా పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అన్న వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ హార్ట్ సర్జరీ అయ్యింది, టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటే బ్లూ బేబీస్, పిల్లలు ఏడ్చేటప్పుడు నీలంగా మారిపోతూ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు సర్జరీ జరిగింది. ఒక 10 years, 15 years బ్యాక్ ఆపరేషన్ చేసాం, కానీ తర్వాత మళ్ళీ వాల్వ్ లీక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి మళ్ళీ సెకండ్ ఆపరేషన్ రీడూ సర్జరీస్ అన్నవి చేయక్కర్లేదు, ఓపెన్ హార్ట్ సర్జరీస్. సో వీటికి ఏంటంటే మనం యాంజియోగ్రామ్ పద్ధతిలో వాల్వ్ అన్నది లోపలికి వెళ్ళి యాంజియోగ్రామ్ పద్ధతిలో ఆపరేషన్ చేయకుండానే పెట్టొచ్చు. దీన్ని ట్రాన్స్ క్యాథెటర్ పల్మరీ వాల్వ్ రీఇంప్లాంటేషన్ అంటారు. దీనివల్ల ఏంటంటే సర్జరీ రిస్క్ తగ్గుతుంది, సెకండ్ సర్జరీ రిస్క్, తొందరగా పేషెంట్ డిశ్చార్జ్ అవ్వచ్చు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్టెన్షన్స్ ఆఫ్ పీడియాట్రిక్ కార్డియాలజీ. ఓన్లీ హోల్స్ క్లోజ్ చేయటము, బ్లాక్స్ ఓపెన్ చేయటమే కాకుండా హార్ట్ రేట్ వచ్చే ప్రాబ్లమ్స్ని డీల్ చేయటం, హార్ట్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో అడల్ట్ విత్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు 18 years క్రాస్ అయ్యారు, వాళ్ళని కూడా పీడియాట్రిక్ కార్డియాలజిస్టే డీల్ చేస్తారు. So nowadays pediatric cardiology has many wings and we can treat many heart diseases. Thank you.